దేవరా రిలీజ్ కాకుండానే జాన్వీ కపూర్ పెద్ద ఛాన్స్ కొట్టేసింది. పెద్ద రిలీజ్ అయి ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్కి మరొక తెలుగు సినిమా దక్కలేదు. పెద్దితో ఫేడ్ అవుట్ అయిపోయినట్టేనా? తెలుగు సినిమాలకు దూరంగా ఉండాలి అనుకుంటోందా, లేదంటే అసలు ఈ అమ్మని పట్టించుకునేవాడే లేడా? జాన్వీ కపూర్ టాలీవుడ్ పై చాలా ఆశలు పెట్టుకుంది. డెబ్యూ మూవీ ధడక్ హిట్ తర్వాత హిందీలో ఎన్ని సినిమాలు చేసినా సరైన సక్సెస్ లేదు. దేవరా ఆఫర్ రావడంతో జాన్వీకి పాన్ ఇండియా క్రేజ్ రావడమే కాదు, రెమ్యూనరేషన్ 4 కోట్లకు చేరింది. దేవరలో ఈ అమ్మడిది స్కిన్ షో తప్ప గుర్తుండిపోయే పాత్ర కాదు. ఇక పెద్ది దగ్గరకు వచ్చేసరికి 6 కోట్ల పారితోషికం డిమాండ్ చేసి అనుకున్నంత సాధించింది జాన్వీ. తెలుగు దర్శకులు జాన్వీ కపూర్ను బోల్డ్ గానే చూపించారు. దేవర సినిమాలో కనిపించింది తక్కువసేపు అయినా స్కిన్ షో కోసమే జాన్వీని తీసుకున్నట్టుగా చిత్రీకరించాడు దర్శకుడు కొరటాల శివ. పెద్ది దగ్గరకు వచ్చేసరికి బుచ్చిబాబు మరింత రెచ్చిపోయి జాన్వీతో హద్దులు దాటించేశాడు. పల్లెటూరి అమ్మాయిలు ఇలాగే ఉంటారా అనిపించేలా చీప్ గా చూపించాడు బుచ్చిబాబు. జాన్వీ తెలుగులో 2 పాన్ ఇండియా మూవీస్ లో నటించే ఛాన్స్ వస్తే విమర్శలు, ట్రోలింగ్ రూపంలో బ్యాడ్ అయింది. అగ్లీ రోల్ ఎఫెక్ట్ ఆమె కెరీర్ పై పడి అసలు ఆఫర్స్ రావడమే మానేశాయి. ఈ ఊహించని డర్టీ ఇమేజ్ నుంచి బయటపడాల్సింది పోయి రీసెంట్ గా ఇన్స్టా వేదికగా గ్లామర్ ఫోటోలు షేర్ చేసి తగ్గేదే లేదంటోంది జాన్వీ. చూస్తుంటే జాన్వీ కపూర్ కెరీర్ కు తెలుగులో ఫుల్ స్టాప్ పడేట్టే కనిపిస్తోంది. రాకాలో జాన్వీ నటిస్తోందంటూ ఆ మధ్య వార్తలొచ్చినా పెద్ద దెబ్బకు ఈ ఛాన్స్ చేతికొస్తుందో లేదో కూడా తెలియడం లేదు. ఏ విషయంలో అయినా అతి పనికిరాదు. గ్లామర్ విషయంలో హద్దు దాటేసి ప్రదర్శించడంతో అసలుకే మోసం వచ్చినట్టయింది.